करता हूँ। అన్నా నమస్తే. నమస్తే సార్. అన్నా ఇప్పుడు మీ మీ కొడుకు దగ్గర ఉన్నా నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ని మాట్లాడుతున్నా. ఆ, అదే మీ కొడుకు ఇప్పుడు ఒక బాధలో ఉన్నాడు, నువ్వు కూడా బాధలో ఉన్నావు. అవును 40-50 లక్షలు పొడగొట్టుకున్నారని చెప్తా ఉన్నాడు. ఆ. మరి మధు మీతో నేను చెప్పిండు, మధు ఏమని చెప్తే నువ్వు పైసలు ఇచ్చినావు? మధు సార్, మీరు బీదోడు మా మాకు మా మా కొడుకుకు ఆయన దోస్తు ఇద్దరు ఉమ్, వచ్చిర్రు, తండకు వచ్చిర్రు. ఉమ్, తండకు వస్తే మాకు పెద్ద భూములు లేవదే, 30 గుంటలు ఉంది మాకు, కొత్త లేదు మధు అని అన్నాం. ఉమ్, అంటే ఈ తండల 30 గుంటలు కాదు పెద్ద నాయన, నీకు ఈ తండలే పెద్ద సాగుగారు చేస్తా, పెద్ద చేస్తా అని అన్నాడు. ఉమ్, చేస్తే మంచిది అయ్యా, నీ దోస్తు రమేష్ మీరిద్దరు తిరుగుతురు ఆ కంపెనీలా, ఉమ్, సరే మంచిది అయ్యా, మరి మేము కూడా బతాం మధు అని అన్నాము. ఉమ్, ఎందుకు పెద్దనాయన, నీకు ఈ సంవత్సరం లోపలనే నీవు నాకు ఒక 30 లక్షలు నాకు ఏమన్నా తీపి, ఉమ్, తర్వాత ఇంకా పెరుగుతా ఉంటే నీకు వడ్డీ నెల నెలకు నీకు అకౌంట్లో కొడతా, ఉమ్, ఈ తండల్ని పెద్ద సహకారి చేస్తా నీకు. ఉమ్, ఈ తండల నువ్వు 30 గుంటలు నీ బీదోని అని అంటున్నావు కదా, ఉమ్. 30 గుంటలకు 3 ఎకరాల భూమి, 4 ఎకరాల భూమి తీసుకునే స్థాయిలో తీసుకోపోతా. చెప్పు, ఎట్లా తెచ్చినావు మరి? 30 లక్షలు ఎట్లా తెచ్చినావు నువ్వు? నా 30 లక్షలు ఎట్లా తెచ్చినావు? మా బిడ్డ సొమ్ములు ఉంటే పెట్టినా సార్, నా ఆడోళ్ళ సొమ్ములు పెట్టినా. ఉమ్, సైడ్ ఎంబడి మా బామర్దులు, నాకు చుట్టాలున్న చుట్టాల ఆడొక 5 లక్షలు, ఆడొక 2 లక్షలు నాకు అందిన కాడ ఉమ్, తెచ్చిన. కాకపోతే పెదనాయన నీవు ఇంకా ఏమన్నాడంటే, నీవు ఉన్న 30 గుంటలు నువ్వు అమ్మినా నాకు ఇస్తే నీకు ఒక్క దగ్గర ల్యాండ్ ఒక 5 ఎకరాలు ఏదైనా ఉంటే జాడ చెప్పు పెదనాయన. ఉమ్. 5 ఎకరాలు నీకు ఈ సంవత్సరం లోపలనే నీకు ఇప్పించే స్థానంలో నీకు తీసుకునే స్థానంలో స్థాయికి తీసుకోపోదా. ఉమ్. అన్ని మొత్తం కడుపు నింపిండు సార్. నువ్వు పైసలు ఇచ్చినావు కదా, ఇచ్చినప్పుడు ఏమైనా మంగ్లీ పేరు ఇట్లా మంగ్లీకి సంబంధించి ఏమైనా చెప్పాడా? ఇట్లా మన ఎంబటీలు ఉన్నారని ఏమైనా చెప్పిండా? మంగ్లీ సంబంధము చెప్పడానికి చెప్పిందని ఎట్లా అంటావు కానీ ఆడైతే చెప్పిండు సార్. హైదరాబాద్ లా కారు ముందల ఇంత నువ్వు నిన్న మొన్నరా నీకు ఛాయ్ నీకు పెట్రోల్ పెడతా అంటే పెట్రోల్ పైసలు నేను ఇచ్చి మధు నేను నువ్వు ఈ స్థాయిలో వచ్చినావు అంటే ఎట్లా నాయన యారి ఎట్లా వస్తున్నాయి పైసలు? ఏదంటే నేను పెద్ద బిజినెస్ చేస్తున్నా పెద్దనాయన, నేను మంచి ఫ్యాక్టరీలా బిజినెస్ చేస్తున్నా, సిమెంట్ ఫ్యాక్టరీలా బిజినెస్ చేస్తున్నా. ఈడ ప్లాట్లు భూమి కొని ప్లాట్లు చేస్తున్నా. దాంట్లో మన రమేష్ కు వాచ్మెన్ నా దండకు యాను నేను వానికి సాయం చేస్తా. ఆడ హైదరాబాద్ లో పోయి 2-3 లక్షలు ఇచ్చిన. ఆడ ఆఫీస్ ఉంది ఆడ హైదరాబాద్ లో. ఆడ బండి, అది పెద్ద బండి ఉంది, కొత్త బండి ముందర ఫోటో దిగిన నేను. ఇంకా ఆడ ఆయన మంగ్లీ తమ్ముడు ఎవరు ఆయన కూడా వస్తాడు పెద్దనైనా కానీ మన గలవాడు. ఇంకా వాళ్ళ బామ్మర్ది గిట వాళ్ళ బావ గిట వాళ్ళు ఉండ్రు. నమ్మనకంత పరిచయం. ఎంత ఇచ్చిండు? మీరు ఇచ్చిన పైసలు 30 లక్షలా, 40 లక్షలా, 50 లక్షలా? సార్ ఫస్ట్ 30 లక్షలు కౌంట్ ఇచ్చిన సార్. ఇక మల్లెపల్లి ఆఫీసు ఓపెన్ అయినాడు. 30 లక్షలు నేను కట్ట ఇచ్చి వచ్చిన. ఓకే, 30 లక్షలకి ఎంత ఇచ్చిండు? ఎన్ని నెలలు ఇచ్చిండు అట్లా? ఒక్క నెల కూడా రాలేదు సార్. 30 లక్షలకు ఒక నెల అయినట్టుంది. అప్పుడే డామ్ అయింది. ఇక ఎవరా రమేష్ అంటే, నాయన యాడికి భూ పైసలు అన్నాడు. నాకు గుండె అవుట్ అయినట్టు అయింది, ఏది మాట్లాడేటట్టు లేదు. ఇక ఏం రమేష్ ఇంత మోసమైన అంటే, ఇక యాడికి పోతుంది ఆయన పైసలు అని ఈయన అన్నాడు. ఆయన కాడ పోయి అడిగితే, పెదనాయన నీ పైసలు యాడికి పోవు, నేను ఇస్తుంది నేనే అన్నాడు. ఇంకా అంతనే అంటే డామ్ అయిపోయింది. కరోనా నల్గొండ జైల్లో పోయిండు. నల్గొండ జైల్లో పోయినా
వెళ్తున్నా పెదనాయన నేను రేపు వెళ్ళి వెళ్తున్నా ఒక 50,000 సాయం చేయమన్నాడు. నిన్నే పెద్దమ్మకు చెప్పు, మా అమ్మకు చెప్పు, రమేష్ తో చెప్పి మాట్లాడిపించిండు నాకు. అమ్మకు చెప్పు, నాయనకు చెప్పు రమేష్, నేను కోర్టు నుంచి వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ చేస్తా, ఎవరికి చెప్పకుండా నువ్వు కామ్గా రా అడిగి నీకు పైసలు నేను ఇస్తా అంటే, ఇంకా ఎట్లా మధు, నీకు దండం పెడతా మధు, నాకు ఇంట్లో తిననిస్తలేరు, తాగనిస్తలేరు, వస్తే 10 ఇంట్లో ఉంటే 10 మంది అప్పోళ్ళు వస్తున్నారు ఇంటి ముందు మీదికి. రేపు నిన్న వానాకాలం పంట పండిందని అందరు ఊరుకొస్తున్నారు. మరి ఏం మధు అంటే, పెదనాయన నేనున్నా, నీ బాధ్యుని నేనున్నా, నీ భయపడకు అని అన్నాడు సార్. ఇంకా అని కథ 50,000 రూపాయలు మామూలుగా వద్దంటే ఈ నాయన మళ్ళీ నేను రేపు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలి. ఇంకా 50,000 ఇచ్చినావా జైలు పోయేటప్పుడు కూడా? సార్ జైలు పోయేటప్పుడు కూడా ఇచ్చినావా పైసలు? జైలు నుంచి వెళ్ళినప్పుడు ఎంత ఇచ్చినావు అప్పుడు? 50,000 అడిగింది సార్. అమ్మకు చెప్పు, నాయనకు చెప్పు అని రమేష్ తోనే అన్నాడట. పెదనాయన నీకు నేను వెళ్ళగానే నీకు ఎంతో అంత సాయం చేస్తా, నీవు బాధపడకు అంటే ఆ ఆశకు మళ్ళీ 50,000 ఇచ్చిన సార్. అబ్బా మళ్ళా 50,000 అది కూడా అప్పు తెచ్చే ఇచ్చిన. ఆ 50,000 వడ్డుపోయినాయి. ఆ మధు ముఖము లేదు. ఇవాళ నెల 15 2 నెలలు అవుతుంది, ఆయన మాటలు లేవు, ఆయన ఏది లేదు. నెల 15 రోజులు అయింది. ఆడపోయాడు, దిగ్గుపోయాడు, అమెరికా పోయాడు, అది పోయాడు అని వీళ్ళు అంటే ఇంకుంటా ఏడ్చుకుంటా కూర్చున్నా. ఇంకా అంటే సంగతి దిక్కు దర్యాప్తు ఎవరు లేదు సార్, భగవంతుడే ఉండు. ఇంకా మిస్సుంటుడు సార్లు ఉన్నారు. ఇంకా అంతే. నువ్వు ఇంకెవరి దగ్గర చెప్పిచ్చినావా? సారు నేను అనేది ఇట్లా వస్తున్నాయని వెళ్తున్నానని చెప్పినావా? ఇంకా ఎవరికి చెప్పలేదు సార్ నేను. ఓకే మంచిదే, నేను మాట్లాడతాను. ఎస్ ఇది మనం చూస్తూ ఉన్నాం. కొంచెం వీళ్ళు బంజారా కాబట్టి తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.